ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 52వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలునద్దకు వచ్చి, దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. శలా. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ 52వ కీర్తనను మా కొరకు దీవించండి. ఈ కీర్తనల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ కీర్తన భక్తుడైన దావీదు రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ఈ శీర్షిక, ఈ కీర్తన మరి ఎప్పుడు రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఎదోమీయుడైన దోయగు సౌలు రాజు దగ్గరికి వచ్చి దావీదు అహీమెలకు మరి ఇంటికి వచ్చాడని ఆ వర్తమానము సౌలునకు తెలియచెప్పినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఎందుకు దోయగు దావీదుని గురించి సౌలురాజుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, సౌలురాజు అప్పటికే దావీదును చంప వెదుగుచూ ఉన్నాడు. మరి ఆ యొక్క సందర్భంలో దావీదు అరణ్యములకు పారిపోయి మరి ఒకనొక సమయమున యాజకుడైన అహీమెలకు ఇంటికి వచ్చినప్పుడు అతడు సముఖమందున్నటువంటి రొట్టెలను ఇవ్వడం, మరి గొల్లియాతు తల నరికినటువంటి ఆ ఖడ్గాన్ని మరి దావీదుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎదోమీయుడైనటువంటి దోయగు అనేటువంటి వాడు మరి చూస్తాడు. ఆ సంగతి రాజునకు చెప్తే నాకు బహుమతులు వస్తాయని అనుకుంటాడు. ప్రిదేన్ పిల్లరా, ఈ సందర్భం అంతా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మరి 6 నుంచి 23వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి ఈ సందర్భం మనకు కనపడుతుంది. మరి ఎప్పుడైతే దావీదు మరి యాజకుడైన అహీమెలకు ఇంటికి వచ్చాడని ఎప్పుడైతే ఎదోమీయుడైన దోయగు చెప్తాడో, అప్పుడు సౌలు రాజు అహీమెలకును మరి అతని తండ్రి ఇంటి వారందరినీ పిలువనంపించి మాట్లాడతాడు. మరి 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం నుండి చదివినట్లయితే, అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించి తినా, అది నాకు దూరమగునుగాక. అహీమెలకు సౌలు రాజుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియో నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికి నీ మరణము నిశ్చయమని చెప్పి, యెహోవా యాజకులకు వీరు
దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకుని నా 85 ఆ దినమున హతము చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన మరి నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధవములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. నీ తండ్రి ఇంటి వారికి అందరికీ నీ మరణము రప్పించుటకు నేను కారకుడునై అయితిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయి చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. దావీదు అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమయ్యను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము క్రింద దిగి ఈటె చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులతో ఇట్లనెను, బెన్యామీనులారా ఆలకించుడి. యెషై కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయున మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషై కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునో నాకు తెలియచేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురుకొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికి నీ చింత లేదే. అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచి తిని అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడగు అహీమెలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారినైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు నీవు యెషై కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతగూడితిరేమని అడుగగా అహీమెలకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అని మరి అహీమెలకు సౌలు రాజుతో మరి మాట్లాడినటువంటి సందర్భం. ప్రియదేని పిల్లరా, ఇలాగున దోయగు మరి యాజకులైనటువంటి ఏఫోదు ధరించిన యాజకులను మరి ఈట పట్టుకొని మరి చంపించినటువంటి సందర్భం. ప్రియదేని పిల్లరా, మరి 85 మందిని ఆ దినాన్న యాజకులను దోయగు చంపుతాడు సౌలు రాజు మాట విని. ఆ సంగతి తెలుసుకున్న దావీదు మరి ఈ కీర్తన రాస్తూ అంటాడు కదా, శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముంటును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారముల నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును అని
దోయగు ఏదైతే యాజకులను చంపేసాడో ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసిన కీడుని బట్టి అతిశయపడుతూ ఉన్నావు. మోసం చేసేటువంటి వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం ఉద్దేశిస్తూ ఉంది. ప్రియదేని పిల్ల నేటి దినాన్ని కూడా మన సమాజంలో మనం చూస్తే ఇట్లాంటి వారు అనేక మంది ఉన్నారు. వారు చేసిన దోషమును మోసమును కప్పుకొని వారు చేసినటువంటి హేయ కృత్యములను బట్టి అతిశయపడుతూ ఉంటారు. లోకములో చేయరని హేయ కృత్యములు చేయొచ్చు మేలు చేయడానికి వెనుకాడుతూ దోషములు పాపములు చేయటానికి హత్య చేయటానికి వారు పూలుకొలుపుతూ గొప్పలు చెప్పుకునేవారు చాలామంది లోకంలో ఉన్నారు. మోసం చేయాలని ఇతరులను నాశనం చేయాలనేటువంటి తలంపులు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ దోయగు చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి కార్యమును బట్టి వాడు చేసిన మోసమును బట్టి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయో నీకు ఇష్టం. దోయగు అలాగున కీడు చేయటానికి పరుగెత్తాడు, నీతిమంతులను చంపినాడు. దేని పిల్లలారా, చాలామంది మేలు కంటే కీడు చేయుట నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి అట్లాంటి వాడిని భక్తుడేమంటున్నాడు తెలుసా? కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కపటమైన నాలుక మోసం చేసేటువంటి వాడికి అన్యాయస్తులను అంటే నిజాయితీపరులను నీతిమంతులను చంపినటువంటి వారికి తప్పక అది కలిగి ఉంటారు. వారు ఎప్పుడు మాట్లాడినా వారు నోరు తెరిస్తే కపటము వారి నోటిలో నుండి మంచి మాట ఒక్కటి కూడా రానే రాదు. అది నాశనకరమైనటువంటి గుంటలోనికి వారిని తోసివేస్తుంది. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును అంటూ ఉన్నాడు. దోయగు చేసిన నీచి కార్యము, ఆ దోష కార్యము చాలా గొప్పది. అట్లాంటి దోషకారకమైనటువంటి కార్యం చేసినటువంటి దోయగును దావీదు అంటున్నాడు కదా, నేను కాదు దేవుడే నిన్ను సదాకాలం అనగొడతాడు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగిస్తాడు. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేస్తాడు. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూసి నవ్వుతారు. దుర్మార్గము మోసము నిండిన జీవితం ఒకనాడు పంట పండుతుంది. దాని ఫలసాయం దేవుని ఉగ్రతే. ప్రియదేని పిల్లల ఆలోచన చేశారా? కాబట్టి దోయగు చేసినటువంటి ఆ దుర్మార్గమైన పనిని దావీదు దోయదును హెచ్చరిస్తూ మాట్లాడినటువంటి సందర్భం. ఈ జీవితం అంతమైనప్పుడు దేవుడు దుర్మార్గతకు విధించే శిక్షను చూసి న్యాయవంతులు సంతోషిస్తారు. ఇది వ్యక్తిగతమైన కక్ష సాధింపు కాదు, కానీ కేవలము దేవుని న్యాయములో ఆనందించడమే. దేని పిల్లరా, అయితే దావీదు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని భక్తుడైన దావీదు తన యొక్క దేవుని సన్నిధిలో తాను ఏ రీతిగా వర్ధిల్లుతూ ఉన్నాడు. దోయగు, నువ్వు యాజకులను చంపి సజీవుల దేశంలో ఉండకుండా నీవు కొట్టివేయబడ్డావు. దేవుడే నిన్ను కొట్టివేస్తాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచినాను. నేను దేవుని యొక్క కనికరాన్ని కృపను పొందుకున్నా. నువ్వైతే సజీవుల దేశంలో నుండి కొట్టివేయబడ్డావు. నేటి దినాన్న చాలామంది ఇలాంటి మోసము అన్యాయము హత్యలు చేస్తూ తమ జీవితాలను మోసపుచ్చుకున్న వారు ఉన్నారు. అట్లాంటి వారి మీద దేవుని ఉగ్రత తప్పక దిగి వస్తుంది. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి యథార్థత నీతిని భక్తిని కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారని నిత్యము దేవుని కృపయందు వారు భద్రపరచబడతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లలారా,
మీరు ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నారు? దోయగు చేసినటువంటి కీడును చేసేటువంటి ఆలోచనలు. దోయగు మరి దేవుని యాజకులను చంపితే మరి దావీదు భక్తుడు దానిని మరి వారవలేకపోయాడు. నీతిమంతులను చంపిన వానిని మరి శపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులు దేవుని యాజకులైనటువంటి వారిని చంపి వాడు విర్రవీగుతూ ఉన్నాడు. నేను రాజుకి ఏదో మంచి చేసేసానని గొప్పలకు పోతా ఉన్నాడు. అయితే దేవుడు వాని లెక్క చూశాడు. వారిని సజీవుల దేశంలో ఉండకుండా నిర్మూలన చేయడానికి ఆయన మరి పథకం రచించాడు. దేని పిల్లారా, మరి ఆ రీతిగా నశించిపోవాలని నీవు అడుగులు వేస్తున్నావేమో జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకు రాకముందే నిన్ను నీవు పరిశీలన చేసుకుని, దోయగుకున్నటువంటి మనస్సు మరి ఆ యొక్క గొప్పలకు పోయి మరి రాజు దగ్గర గొప్పలు, మరి రాజు దగ్గర ధనమును సంపాదించుకోవాలని, రాజు దగ్గర పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఆశపడి రాజు చెప్పినటువంటి ఆ దుర్మార్గమైన పని చేయడానికి దోయగు తను అప్పగించుకున్నాడు. తద్వారా తన స్వదేశముల నుండి, ఈ భూమి మీద నుండి తను కొట్టివేయబడ్డాడు. మరి దావీదైతే దేవుని భయభక్తులు కలిగి యథార్థవంతుడై మరి న్యాయ ప్రవర్తన కలిగిన వాడై దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నాను అని, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు ఎలా ఉన్నావు? నీవు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నావా? నీ భక్తి అటు ఇటు కాకుండా మరి చక్కగా దేవునిలో మరి ఫలిస్తూ ఉందా? పచ్చని ఒలీవ చెట్టు అనుభవం నీ జీవితంలో ఉందా? దేవుడు ఈరోజున నిన్ను అడుగుతూ ఉన్నాడు, మరి నీ జీవితము ఎలా ఉంది? దోయగు జీవితము ఏ రీతిగా అయితే మరి భూమి మీద నుండి కొట్టివేయబడిందో, అలా కొట్టివేయబడక మునిపే నీవు దేవునికి సరెండర్ కావాలి. దేవుని యొక్క బల సమృద్ధి యందు నీ ధన సమృద్ధిని చూసి ఒకవేళ నీవు మరి బిడిసిపడతా ఉన్నావేమో, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని పాదాల చెంత నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఫలించడానికి ప్రయత్నం చేయి. దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. దయగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న, ధ్యానం చేసిన 52వ కీర్తనను మా కొరకు దీవించారు తండ్రి. దోయగు మరి నీ సేవకులైన యాజకులను ఏ రీతిగా హతం చేశాడో, రాజు దగ్గర గొప్ప పేరు సంపాదించాలని ప్రయాసపడ్డాడో, అట్టి దానిని నాయన ఊరుకోలేదు అయా. ఆ దోష శిక్షను అతని మీద, అతని ఇంటి వారి మీద, అతని వంశం మీద, సమస్తం మీద మీరు ఉంచారు నాయన. స్వదేశంలో ఉండకుండా అయినా తన స్వజనంలో ఉండకుండా అతను కొట్టివేయబడ్డాడు. ఈ దినాన్ని అనేక మంది దోయగులు ఈరోజు మా జీవితాలలో అయినా మా సమాజాల్లో తిరుగుతూ ఉండగా వారి జీవితాలు మార్చుకొని అయా, వారు ఏ రీతిగా అయితే దోయగు కొట్టివేయబడ్డాడో అలా కొట్టివేయబడకుండా వారి ఆత్మలు రక్షింపబడటానికి సహాయం దయచేయమని. దావీదు ఆయన ఏ రీతిగా అయితే చెప్పగలిగాడో, నేను దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టు వలె, మరి పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను, మరి నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుచున్నానని ఆయన ఎలాగునైతే చెప్పగలిగాడో, నీ పిల్లలైన వారందరూ అలాగున చెప్పగలిగేటువంటి భక్తిని, నీతిని, యథార్థతను దయచేయమని ఈ దినమే చేయ పనులంటే మీకు అనుదృష్టి ఉంచి మీ దూతలకు ఆపుదలను గురించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.